క్రిస్మస్ ప్లాన్డే, న్యూ ఇయర్ ప్లాన్డే, బైబిల్ క్విజ్ ప్లానే, నాన్న పుట్టినరోజు 13 జరిగింది, బాగా ఘనంగా జరుపుకోవాలనుకున్నాం. ఇవన్నీ సంతోషకరంగా జరుపుకోవాలనుకుని ప్లాన్కి వెళ్ళాం. కానీ ఇవన్నింటిలో కూడా నేను మూలనే పడిపోయాను అనమాట. ఇంట్లో పడిపోయి లెగిస్తాను లేదో అన్నట్టుగా అయిపోయాను. మీకు విషయం చెప్తా, ఈ లోకంలో ఎంత సంపాదించినా ఇప్పుడు నాకున్న ఉద్యోగం నన్ను కాపాడేది కాదు, నేను కొనుక్కున్న కారు నాకు అక్కడికి వచ్చేది కాదు. నాకు అనిపించింది ఎంత సంపాదించినా కానీ ఈ రాత్రి ప్రాణం పోయి ఉంటే ఇంక ఇదంతా వ్యర్థమే కదా అనిపించింది. మనం అది గ్రహించలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉత్తరం ప్రతిత్తరంగా చదువుకోవాలని చెప్పేసి నాకు ఇదే అంకులు చెప్పాడు అనమాట. ఈరోజు కీర్తన బాగా 4 ఉంది, వివరించాలి అని. కీర్తన బాగా మొదలు పెట్టారు. మంచి ఆలోచన అనుకున్నాను. మంచి ఆలోచన మొదలు పెట్టారు. కానీ ఎంతమంది తిరిగి పద్ధతులు ఇచ్చారు దీనికి? దేవుని సన్నిధిలో భయం లేనప్పుడు ఈ లోక సంబంధమే మన మీద ఏలుబడి చేస్తాం. దేవుని విషయంలో నువ్వు కనుక జాగ్రత్తగా లేవనుకో, దేవుడు చూస్తూ ఉంటాడు. ఓహో వీడికి అన్నీ తెలుసా, ఓహో వీడికి అన్నీ తెలుసా, లోకంగా అన్ని ఓకే, తినడానికి ఉండడానికి ఉంది కదా, బాగా సంపాదిస్తుందిలే అని నీ లోక సంబంధమైన స్థితిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో ఉన్నావే అనుకో, ఒకవేళ దేవుడు నీ చేయి కనుక విడిచిపెడితే ఏమైపోతావో జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఒక 130 స్పీడ్లో వెళ్తున్నా నేను ఒకసారి హైవేలో. ఒక్కసారి కళ్ళు అట్లా మూసుకుని అనమాట, 2 సెకండ్లే. ఇంకొక సెకండ్ మూసుకొని ఉంటే కంప్లీట్గా మూసుకొని పోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కనుక యెహోవా ఇల్లు కట్టనియడరా, దాన్ని కట్టుకొని ప్రయాసం వ్యర్థమే. ఆయన సన్నిధికి వస్తున్నామే కానీ ఆయన సన్నిధిలో భయం భక్తి లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, సరే నీ జ్ఞానానికి వదిలేస్తాడు. తర్వాత పడాల్సిన బాధ్యత, దానికి వచ్చే సమస్యను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా అది మనది. ఈ లేఖంలో ఏమనుందంటే, మొట్టమొదటి విషయంలో ఒక 5 విషయాలు చిన్నగా ఒక 5 నిమిషాలు ముగిస్తాను చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నా నీతికి ఆధారం ఒక దేవా. 5 పదాలు చెప్తాను చాలా జాగ్రత్తగా. మొట్టమొదటిది ఏంటిదంటే నీతి. ఈయన నీతికి ఆధారం ఎవరన్నాడు? నా నీతికి ఆధారం ఒక దేవా. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మంచిగా తింటున్నాం, పడుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, మంచి మార్గం వెళ్తున్నాం అనుకో, ఇక మనం స్వనీతిలోకి వెళ్ళిపోతాం. ఎవడైనా కష్టపడకుండా కనిపిస్తున్నాడు అనుకో, లేదా ఒక కుటుంబంలో ఏదైనా కొంచెం పేద పరిస్థితుల్లో, డబ్బులు లేకుండా పరిస్థితుల్లో ఉందనుకో, వెంటనే ఎంచడం మొదలు పెడతాం. కొంచెం చదువుకొని ఉంటే, కొంచెం బుద్ధి కలిగి ఉంటే ఈ కుటుంబం బాగుపడేది కదా అని మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతా ఉంటాం. మనం ఏం చేస్తామంటే, నీ జీవితం పాడవడానికి నీకు తెలియకుండానే స్వనీతిలోకి వెళ్ళిపోతా ఉంటాం. నేను మంచిగానే ఉన్నాను, ఒకళ్ళ ఇంట్లో ఏదన్నా తప్పు జరిగింది అనుకో, ఈ చిన్నపిల్లలు ఆడపిల్ల ఏదైనా తెలియకుండా ఎవరితో మాట్లాడితే, ఫోన్లో మాట్లాడితే తప్పు వివరించింది అనుకో, వెంటనే మొదలు పెడతాం. అది చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అది అట్లాంటిదే అంటాం. వాళ్ళ కుటుంబం చిన్నప్పటి నుంచి అట్లాంటిదే అంటాం. ఒక కుటుంబాన్ని ఒక వేదిక చూపించడానికి మనం మొట్టమొదటి రెడీగా ఉంటాం. కానీ నీ ఆత్మీయ జీవితం ఎదగకుండా కాపాడుతుందంటే, ఆపుతుంది అంటే ఏదో తెలుసా? నీ స్వనీతి. ఈ నుంచి కీర్తన భాగం నుంచి మొట్టమొదటి విషయం ఏం నేర్చుకోవాలంటే, ఇది విస్తారమైన వాక్యం కాదమ్మా, అందుకే కీర్తన భాగం కాబట్టి 5 మాటలు. మొట్టమొదటి ఏంటంటే, నీకు నువ్వు మంచివాడిగా ఫీల్ అవ్వవు, నీకు నువ్వు మంచిదాన్ని గొప్పదానికి నువ్వు అనుకోవద్దు. నీ స్వనీతి నేను ఏం చేస్తుందంటే, తెలియకుండా నీలోకి అహంకారం తీసుకొస్తుంది. తెలియకుండానే అహంకారం వల్ల ఏమైనా చెప్పు, ఎవరైనా మాట అన్నావు అనుకో, మనం మాట పడలేము. తిరిగా ఉన్నాయి, నన్నే అంటదా, ఇవి నా మీదగా వస్తుందా, వీడు నా మీదగా వస్తాడా, వీడి వయసు ఎంత, ఈ కుటుంబం ఎంత, ఈ స్థితి ఎంత, అలాంటి మాటలు వస్తాయి. అర్థమవుతుందా? ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా గౌరవం లేకుండా, భర్త అన్నా కానీ భయం లేకుండా, లేదా భార్య అన్నా కానీ ప్రేమ లేకుండా కానీ, ప్రతి విషయం ఎందుకు, చిన్న విషయంతోనే ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి అంటే, నిన్ను స్వనీతిగా ఎంచుకున్నప్పుడే. మా ఆయన తప్పులు చేస్తున్నాడు అనే మైండ్ సెట్ ఉందనుకో, ఇక ఆయన ఏది మంచి మార్గంలో వెళ్తున్నా కూడా, కొంచెం ఏ పని చేసినా కూడా అప్రిషియేట్ చేయు, తిరిగి తింటానే ఉంటాం. కుటుంబంలో గౌరవాలు కానీ, కుటుంబంలో సమాధానం కానీ, నెమ్మది కానీ లేకుండా పోతుందంటే ఎప్పుడంటే నీలో స్వనీతి వచ్చినప్పుడు. నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నువ్వే మంచివాడికి మంచిదని అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇది వాక్యం చెప్పట్లా, 4-5 మాటలు కీర్తన భాగం నుంచి. దావీదు గారి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన రాజు అయ్యుండి కూడా, ఆయన గొప్పవాడు అయ్యుండి కూడా, సౌలు కంటే గొప్ప రాజుగా ప్రకటించబడినా కూడా, దేవుని చేత అభిషేకించబడినా కూడా ఆయన తన నీతిని ఎంచుకోలేదు. అయ్యా ఎవరాడు? నా నీతికి ఆధారం ఒక దేవా అన్నాడు. ఆయన నీతికి దేవుడిని ఆధారం చేస్తున్నాడు. ఇది మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు మీరు. మనం దేవుని బిడ్డలం అయితే, అంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం అనేది మాట నిజమే. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఒక 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతుకుతున్నాం. ఇక్కడ ఒక 30 సంవత్సరాలు బతుకుతాం కదా. బతికినప్పుడు మనం ఎటువంటి వాళ్ళు ఉంటామంటే, మన
మన స్థితి మీద ఆధారం చేసుకొని బతుకుతూ వెళ్ళిపోతాం. అంటే ప్రార్థన చేసినప్పుడు సమస్యలు రావు, లేదా ప్రార్థనకు వస్తే చర్చికి వస్తే బలహీనతలు ఉండవు, లేదా ప్రార్థనకు వస్తే రోగాలు ఉండవు, చర్చికి వస్తే ఎటువంటి బలహీనతలు సమస్యలు ఉండవు అనుకుని ఎంతమంది వస్తారు. ప్రార్థనకు వస్తే కొంచెం సమస్యలు పోతాయేమని. కానీ మీకు ఒక విషయం చెప్పేదా, ఒక మంచి మాట చెప్పేదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని విషయంలో నువ్వు కనుక దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తే నేను అగ్నిలో తృణీకరించకపోతే నువ్వు కనుక నీ యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే అగ్నిలో వేస్తామంటారు. వేయగానే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన ఆపారా? ప్రార్థన ఆపలేదు, ప్రార్థిస్తానే ఉన్నారు. తిరిగి వాళ్ళ అగ్నిలో వేయబడలేదా? అగ్నిలో వేయబడ్డారు. అంటే మన జీవితంలో ఒకవేళ దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుడికి నచ్చినట్టుగానే మంచి మార్గంలో వెళ్తున్నా కూడా నీకు సమస్యలు రాగలవు, అగ్నిలో నువ్వు వేయబడగలవు. కానీ ఒక మంచి మాట చెప్పేదా, సమస్యలు దేవుడి బిడ్డలకి సమస్యలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ నీవు కనుక దేవునితోనే షడ్రక్ మెషక్ అబేద్నెగోల లాగా దేవునితో పాటే నువ్వు కనుక దేవుని విడిచిపెట్టకుండా ఉంటే సమస్యల్లో కూడా దేవుడు నీకు తోడే ఉంటాడు. ఆమేన్. అగ్నిలో నుంచి దేవుడు కాపాడలేదు వాళ్ళు, ఫస్ట్ అగ్నిలో వేయకుండా కాపాడలేదు, అగ్నిలో వేయబడ్డారు. కానీ ఆ అగ్నిలో కూడా ఆ దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడు. ఆమేన్. మన సమస్యల్లో, మన బలహీనతల్లో, మనం ఎదిరించిన యుద్ధంలో కూడా యుద్ధానికి వెళ్ళకుండా దేవుడు ఆపడు, రోగం రాకుండా దేవుడు ఆపడు, నీకు సమస్యలు రాకుండా దేవుడు ఆపడు. కానీ వచ్చినప్పుడు దాంట్లో జీవనం పొందుకోవడానికి దేవుడు నీకు తోడుగా ఉండి ఎదిరించడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆమె. రెండో విషయం ఏంటంటే ఇరుకులో విసేవత అంటే ఏంటంటే ఇరుకులోకి వెళ్ళకుండా కాపాడటం కాదు. నీకు సమస్యలు వచ్చినా నీకు దాంట్లో నెమ్మదినిస్తాడు. నీ కుటుంబంలో కలతలు వచ్చినా ఆ కలతల నుంచి విడుదల ఇచ్చి నీకు నెమ్మదినిస్తాడు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తాం. ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, చదువుకుంటేనే ఎందుకు ఎగ్జామ్ పరీక్షలో ఎప్పుడు పాస్ అవుతాము? ఎందుకు ట్రైనింగ్ తీసుకెళ్తారు? ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా ముందు ట్రైనింగ్ ఎందుకు పెడతారంటే నువ్వు సస్టైన్ అవ్వాలంటే ఆ ఉద్యోగంలో దానికి సంబంధించిన ఏమంటారు ఆ ప్రొసెస్ అని తీసుకోవాలంటే ముందు నువ్వు ట్రైనింగ్ వెళ్ళాలి. ట్రైనింగ్ అంటే ఏంటి? నిన్ను ఏమంటారు ప్రిపేర్ చేయాలి కదా. బలమైన యుద్ధానికి డైరెక్ట్గా వెళ్ళిపోయి యుద్ధం చేసేస్తామా? ముందేం చేస్తాం? ప్రాక్టీస్ చేస్తాం. అలానే సమస్యలు మన ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకి ట్రైన్ చేయడానికి, ఇంకా నువ్వు దేవుని విషయంలో గొప్ప ఎదగడానికే కానీ నువ్వు పడిపోవడానికి భయపడడానికి కాదు. పిరికి ఆత్మ దేవుని ఆత్మ కానీ కాదు. నేను భయపెట్టే ఆత్మ ఏది? దేవుని ఆత్మ కాదు. నీతిమంతులు సింహం వాళ్ళ ధైర్యంగా ఉంటారు. కొంతమంది ప్రార్థన చేశాను, నేను కలగన్నాను, నాకు దర్శనం వచ్చింది, నీకు ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చనిపోతున్నావంట, నీకు యాక్సిడెంట్ అయినట్టు వచ్చిందంట అని చెప్పే ఆత్మ ఎటువంటిదైనా సరే నిన్ను భయపెట్టే ఆత్మ దేవుని ఆత్మ కాదు. నువ్వు పడిపోయినప్పుడు, కురికిపోయినప్పుడు నేను లేవనైతే దేవుని ఆత్మ. నేను భయపడుతూ జీవిస్తున్నప్పుడు నేను ఉన్నాను, నాకు రోగం వచ్చేసింది. ఇక నేను అనుకున్నా చేయలేకపోతే ఎంత నా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నాకు చికెన్ గురి వచ్చినప్పుడు కూడా ఎంత వీక్ అవ్వలేదు, దీనికి పడిపోతున్నా, నేను క్యాన్సర్ అని వచ్చిందేమో అనుకున్నా. నేను ఎన్ని ఆలోచనలు వచ్చింది తెలుసా నాకు. లోపల ఇంకేమన్నా అంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు ఎక్సర్సైజ్ ఏంటి ఏ ఇబ్బంది పెట్టొద్దని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమన్నాడు. ఆయన చెప్పి ఏది నేను చేయాలి. హైదరాబాద్ జర్నీ చేశాను, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడా, వాకింగ్ చెప్పాను, తిరిగాను, బిర్యానీ తిన్నాను, వద్దన్న ప్రతి చేసేది కాబట్టి మీద తెచ్చుకున్నాను. ఆ వీక్నెస్ లో నాకు ఏమనిపించిందంటే గొంతులో ఉండాల్సింది అదేమైందంటే చివరికి లంగ్స్ లోకి వెళ్ళి న్యూమోనియా అయింది. అర్థమవుతుందా? ఇంకొంచెం సివియర్ చేసి ఉంటే పోయేవాడు. కానీ నేను ఒక విషయం చెప్తాను, శరీరం బలహీనమైనప్పుడు నేను ఆలోచించాను, శరీరం బలహీనమైనది కానీ ఆత్మ బలమైంది. మనిషి గురించి రోగం కంటే ఆలోచించాడు, ఆలోచించి ఇంకా వీక్ అయిపోయి నైట్ అంతా నిద్రపడలేదు. నాకు నైట్ 1 గంటకి నేను డాక్టర్కి మెసేజ్ చేశాను, ఆ డాక్టర్ గారికి వచ్చి డోస్ ఎక్కువైనట్టుంది, నాకు అవ్వట్లేదు, వీక్నెస్ ఉందని. ఆయన అడగకుండా నేను వెళ్ళి సలహా పెట్టించుకున్నాను. మీకు అర్థమవుతుందా? మనిషి ఆలోచన ఎటువంటిది తెలుసా? నీ భయం ఎటువంటిగా ఉంటుందంటే ఎంత వాక్యం తెలిసినా కూడా నేనే తిరిగి సలహాలు పెట్టించుకున్నా. ఆయన చెప్పలేదు నాకు. ప్రాణం మీద వచ్చిన భయము ఆలోచనలు నిన్ను పాడు చేస్తాయి. మీకు అర్థమైందా? దేవుడు ఆలోచనలు అటువంటి సమస్యల్లో వెళ్లకుండా కాపాడతాడనేది కాదు, సమస్యల్లో కూడా నీ ఆలోచన ఎలా పిరికివాడిగా ఉండకుండా ఉండటానికి దేవుడు నీకు ఎట్లయినా కాపాడతాడనే ఒక నెమ్మది నీకు అనుభవిస్తాడు. ఆయన నీకు ఒక ఏమిస్తాడంటే ఒక ఏమంటారు అది ఒక స్వాస్థ్యము. ఆయన మనకు స్వాస్థ్యం, ఆయన మన సురక్షితంగా ఉంచుతాడు అనేది మనకు ఒక ట్రస్ట్ ఉంటుంది అనమాట. మూడో విషయం ఏంటో తెలుసా? 3లో ఇక్కడ 4 చూడండి, భయం నుండి పాపము చేయకుడి. పాపం ఎవరు చేయరు? భయపడేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనాన్ని అసహించుకుంటే నువ్వు కనుక పాపం చేస్తున్నావంటే, త్రాగుతున్నావంటే, వ్యభిచారం చేస్తున్నావంటే, నువ్వు ఫోన్లో కానీ ఏదైనా సరే ఒక పాప క్రియలు చేస్తున్నావంటే
చూడకూడదు నువ్వు చూస్తున్నావంటే, వెళ్ళకూడని ప్రదేశానికి నువ్వు వెళ్తున్నావంటే నీకు దేవుడు అంటే భయం లేదు. నీ నోట్ల నుంచి బూతులు కానీ, నీ నోట్ల నుంచి కానీ, పక్కన వాళ్ళ గురించి చందాలమైన మాటలు కానీ నువ్వు పలుకుతున్నావంటే నీకు దేవుడు అంటే భయం లేదంటే. ఇక్కడ ఏమనుంది? యెహోవా యందు, ఇక్కడ చూడు, భయం ఉంది, పాపం చేయడు. నిజంగా దేవుని భయం ఉన్న ఎవడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడు. కీర్తన భావం నుంచి మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా క్రియ నీలో దేవునికి ఇష్టం లేనిది ఉందంటే అది తీసివేస్తే, నువ్వు ఇంకా దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నావంటే దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నావు. ఆకాను దేవుడు లేకుండా, దేవుడు ఈ శాపగ్రస్తమైనది ఇది పట్టుకోవద్దంటే అది పట్టుకున్నాడు, శాపగ్రస్తుడే. నీకు అర్థమవుతుందా? భయము, దేవుని యందు భయము మనకి మంచి నడవడికి నేర్పిస్తుంది. లోక సంబంధమైన త్రాగుల్లో కానీ, వ్యసనాల్లో కానీ, ఆ వ్యభిచారం కానీ, లోక సంబంధమైన వాటికి వెళ్ళరు. ఎవడైతే వ్యభిచారం చేస్తాడో, వేసే దగ్గరికి వెళ్తాడో వాడే కదా రోగం వచ్చిందని భయపడతాడు, హెచ్ఐవి కానీ ఎయిడ్స్ వచ్చిందని భయపడతాడు, వాడే కదా ఏదైనా రోగం తెచ్చుకుంటాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుని యందు భయం కలిగిన వాడు పాపం చేయడు. పాపం చేయకపోతే ఏమైంది? నీతిమంతుడిగా ఉంటావు, మంచి మార్గంలో వెళ్తావు, ఏ గొడవలు పెట్టుకో, ఎవరితో వెళ్ళి గొడవలు కానీ, ఎవరితో వెళ్ళి పోరు కానీ, వెళ్ళి దొంగతనం కానీ దొంగతనం చేసినప్పుడు భయపడతాడు. ఎటువంటి దొంగ క్రియలు నువ్వు చేయనప్పుడు సంతోషంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. కాబట్టి పాపము చేయని వాడు, భయము కలిగిన వాడు పాపం చేయడు. మూడో విషయం. నాలుగో విషయం ఏంటో తెలుసా? 6వ చూడండి, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు. మీకు విషయం చెప్తా. ఒకవేళ మన జీవితం చీకటి జీవితంలో ఉన్నాను, ఎందుకంటే తప్పు చేసినప్పుడే భయపడతాం, పాపం చేసినప్పుడే దేవుని సన్నిధికి రావాలంటే ఆలోచిస్తాం. మన మనసులో పాపం ఉందనుకో ప్రార్థన చేయలేం. మన హృదయం కనుక దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అంటాడో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం అనుకో దేవుని సన్నిధికి రాలేం. దేవునికి ఇష్టమైన మనుషులతో కానీ, దేవునికి సంబంధించిన మనుషులతో ఉండలేం. మన పాపం ఏం చేస్తుందంటే రోజు రోజుకి ప్రార్థన కూడా చేయకుండా చేస్తుంది. చిన్నగా సాతానికి అప్పగిస్తూ ఉంటాం. ఆ పోనీలే, ఇది చిన్నదే కదా, ఇది ఒక్కటే చేద్దాము, ఈ ఒక్క కార్యం ఏం కాదులే, ఈ ఒక్క రోజు బయటికి వెళ్తే ఏమైంది, ఈ ఒక్క రోజు స్నేహితులతో తప్పు చేస్తే ఏమైంది, ఈ ఒక్క రోజు కుటుంబాన్ని వదిలేసేస్తే ఏమైంది, ఈ ఒక్క రోజు విమర్శిస్తే ఏమైంది, ఈ ఒక్క రోజు ఈతో మాట్లాడితే ఏమైంది, ఈ ఒక్క రోజు వీడితో వెళ్ళిపోతే ఏమైపోయింది. ఒక్క రోజు, ఒక క్షణం చాలు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఈ ఒక్క రోజు నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అనుకున్న వాళ్ళు ఎంతో మంది, ఆ నచ్చినట్టు బతికే అర్థం అనుకున్న ఒక్కరోజు ఆకస్మికంగా మరణమైన ఎంతో మంది ఉన్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అన్ని దేవుని వాక్యం వినబడుతున్నప్పుడే మన మార్పు రావాలి మనలోనికి. మనలో మార్పు రానప్పుడు ఆయన సన్నిధికి వచ్చి వ్యర్థమే. ఈ విషయం చూసారా? చీకటిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎట్లా ఉంటుందో తెలుసా? నేను చెప్తున్నా, నేను భయపడుతున్నప్పుడు నేనేం చేసింది తెలుసా? ఆలోచించా. క్యాన్సర్ వచ్చిందా, ఇంకేమైనా అయిపోయిందా, చేతులు లేకపోవట్లేదు, వీక్నెస్ వస్తుంది. మెయిన్ ఏంటంటే హెవీ డోస్ టాబ్లెట్లు తీసుకుంటున్నాను కానీ కంట్రోల్. డాక్టర్ ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర నర్స్ ఒక అన్నాడు అనమాట. అన్న చెప్పాడు, నేను అంతే అంటున్నాను విషయం, కొంచెం తింటున్నాను. అంతకుముందు నాన్ వెజ్ బాగా తినేవాడు కదా, ఇప్పుడు వెజిటేరియన్ తింటున్నావు కదా, టాబ్లెట్స్ 750 ml అంత గ్రామీ వేసుకుంటున్నావు. అంత పవర్ వేసుకుంటే వీక్నెస్ వచ్చింది కోరిష్. ఎందుకు ఎంత ఆలోచిస్తున్నావు? నా చిన్నప్పటి నుంచి ఎంత వీక్నెస్ ఎప్పుడు అవ్వలేదు, అందుకే ఇంటర్నల్ ఏమన్నా ఆలోచించాను. అదేమన్నా తెలుసా? నువ్వు వాకింగ్ చెప్పేవాడివి, నువ్వు సేవ చేయాల్సిన వాడివి, నీ నాన్న తర్వాత నువ్వు ఉండాల్సిన వాడివి సంఘానికి, దేవుడు నేను విడిచిపెడతాను అనుకుంటున్నావా అంటే ఇదేం కాదు రా. ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడు నాకు. ఇది వీక్నెస్ ఎట్లానే ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటానికి ఎట్లానే ఉంటుంది, నువ్వు కనుక ఇది వేరే ఏం చేయలేదు కదా, నీకు వ్యసనాలు ఉన్నాయా, సిగరెట్ ఉందా, మందు ఉందా, ఏమి లేవు కదా, నీకు ఏం కాదన్నప్పుడు నాకు ధైర్యం రాలేదు. కానీ అయ్యగారి తర్వాత నువ్వే కదా ఉండాల్సిన వాడివి, దేవుడిని విడిచిపెట్టాలనుకుంటున్నావా అన్న ఒక మాట నాకు ధైర్యం ఇచ్చింది. దేవుడు నీకు తోడున్నాడు అనే ధైర్యము అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బలహీనతలను ఎందులో నేను బలవంతుని అంటాడు. ఏమీ లేనప్పుడు నీ బలం మీద ఆధారపడి నాకు డబ్బు ఉంది కానీ ఆ రోజు అక్కడికి రాలేదు. నేను కారు కొనుక్కున్నాను, ఆ రోజు అక్కడికి వచ్చిందా? రాలేదు. ఇల్లు ఉంది, అక్కడికి లేదు. కానీ అమ్మో దేవుని సేవలో మనం ఉన్నాం కదా, దేవుడిని విడిచిపెట్టడు అనే ఒక్క ఆలోచన సంతోషాన్ని ఇచ్చింది. తిరిగి 2 రోజులు టాబ్లెట్లు ఆపే నీకు తగ్గిపోతుంది. 2 రోజులు తిరిగి లేచి కూర్చొని హైదరాబాద్ వచ్చాను. ఆమె దేవుడి కార్యాలు ఒక్కొక్కసారి లోక సంబంధమైనవి కూడా టాబ్లెట్స్ కూడా చేయలేకపోవచ్చాము, లోక సంబంధమైన డాక్టర్లు హెల్ప్ చేయలేకపోవచ్చాము, మన స్థితిని, మన పరిస్థితిని మన బంధువులు సహాయం చేయలేకపోవచ్చాము. నువ్వు కృంగిపోయినప్పుడు సొంత బంధువులు లేదా సొంత ఇంట్లో కూడా మాట్లాడకపోవచ్చామో, కానీ కృంగిపోయిన ప్రతి ఒక్కరిని ఆయనతో ఉండి ఆయనతో ప్రార్థన చేస్తే ఆయన లేవనెత్తాడు, నన్ను లేవనెత్తాడు. చివరి విషయం చెప్పేదా? ఈ సన్నిధి కాంతి ఏంటంటే చీకటిలో ఉన్నప్పుడు, చీకటి నేను కమ్ముతున్నప్పుడు నువ్వు అంధకారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు.
నీ చీకటి క్రియలు నీకు ఏమీ మార్గం లేకుండా అమ్మో ఎటు వెళ్ళిపోతున్నాను అంటే చీకటి వెళ్ళాడు అంటాడు, అంధకారం వెళ్ళాడు ఎలా ఉంటాడు, ఎటు వెళ్తున్నాడు తెలియదు. నీ జీవిత పయనము ఎటు వెళ్తున్నావో తెలియకుండా వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధి కాంతి నీ మీదకి వచ్చినప్పుడు చీకటిలో నీకు మార్గం అనుగ్రహిస్తుంది. అవే ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడు నీకు వెలుగునిచ్చి ఒక సరళమైన మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 5వ విషయం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు, నెమ్మదితో పండుకొని నిద్రపోదు. నీకు విషయం చెప్పదా, దేవుడు నీతో ఉన్నాడనే ఆలోచన నీకు నెమ్మదినిస్తుంది. దేవుడు నీకు తోడున్నాడంటే నీకు బలహీనతలు ఉండొచ్చేమో కానీ ఆ బలహీనతలను బలవంతుడిగా మార్చగలరు. నీకు అంతకుముందుసారి వాక్యంలో కూడా బెయేర్షెబా అనే ప్రదేశంలో యాకోబు భయంగా వెళ్ళాడు. అమ్మో యోసేపు దగ్గరికి వెళ్తున్నాను, ఐగుప్తు దగ్గరికి వెళ్తాను, నిజంగానే నా కొడుకు దగ్గరికి వెళ్తున్నానా, నేను ఇక్కడ ఐగుప్తుకి వెళ్తాను, చంపేస్తారేమో అని భయం వెళ్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ యాకోబు నువ్వు భయపడతావు, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా నేను వస్తాను అన్నాడు. మనం బలహీనమైన పరిస్థితిలో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చెయ్యి, నీకు నేను తోడుగా ఉంటాను అంటాడు. కృంగిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు కృంగిపోయావు కదా, ఇక ఇట్లా నేను ఉండిపోవని చెప్పడు, ఇక లేవు, నువ్వు ఇక్కడ పుట్టి వాడు ఏమన్నాడు, నువ్వు లేచి నీ పరిగెత్తుకుని నడువు అన్నాడు. మీకు అర్థమవుతుందా? నీ భారాన్ని నా మీద వేసి నడువు నీతో పాటు నేను వస్తాను అంటాడు. అర్థమవుతుందా? 5 విషయాలు తెలుసుకున్నాం కీర్తన భాగం. ఏంటిది? మొట్టమొదటి విషయం ఏంటది? నీతి స్వనీతి వద్దు. నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి అని లేదు. నీ నీతి మీద నువ్వు ఆధారపడదు. దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఈరోజు నువ్వు మంచిగా ఉండొచ్చు, రేపు పాడైపోవచ్చు. కానీ దేవుడి నీతి మీద ఆధారపడితే ఒకవేళ పాడైపోయిన దావీదుని తిరిగి కట్టి ఎంత గొప్ప దైవజనుడిగా మార్చాడు దేవుడిని మార్చగలరు. రెండోది ఏంటో తెలుసా? ఏంటి? ఇరుకులో విశాలత. సమస్యలు రాకుండా కాపాడతాడు కాదు, సమస్యల్లో కూడా దేవుడు నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు. సమస్యల్ని ఎదిరించడానికి దేవుడు నీతో పాటు వచ్చి నీకు జీవనిస్తాడు. 3వ విషయం ఏం తెలుసుకున్నాం? పాపం ఎవరు చేస్తారు? దేవుడు అంటే భయం లేని పాపం చేస్తాడు. దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామంటే దేవుడు అంటే మనకు భయం లేనట్టే. కానీ దేవుడు అంటే భయం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేసి చాలా మంది తెలియకుండానే ఇట్లా ప్రేమలని కానీ ఏదైనా సరే తెలియకుండా వెళ్ళిపోయి దానివల్ల బాధపడి తాగేద్దామని చెప్పేసి వ్యసనాలకు లోనైపోయి ఎన్నో విషయాల్లో ఎప్పుడైతే నువ్వు దేవుడు అంటే భయం లేకుండా ఉంటావో అప్పుడే పాపం చేస్తావు, అప్పుడే దొంగతనాలు చేస్తావు. దొంగతనం చేసి భయపడుతూ జీవిస్తాడు. నువ్వు భయపడుతూ ఎందుకు జీవిస్తావు అంటే నీ క్రియల వల్ల నీ జీవితం అట్లా అవుతుంది. దేవునికి ఎప్పుడైతే భయపడతావో లోకానికి నువ్వు భయపడవు. ఆమె దేవుడికి ఎప్పుడైతే భయపడతావో ఈ లోక సంబంధమైన బెదిరింపులకు నువ్వు భయపడవు. దేవుడికి ఎప్పుడైతే భయపడతావో ఈ లోక సంబంధమైన సమస్యలకు నువ్వు భయపడవు. దేవుడికి ఎప్పుడైతే భయపడతావో ఈ లోక సంబంధమైన రోగాలకు కానీ, ఈ లోక సంబంధమైన యుద్ధాలకు కానీ, ఈ లోక సంబంధమైన ఏ పరిస్థితికి నువ్వు భయపడవు. 4వ విషయం ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆయన దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీ పరిస్థితి చీకటి వల్ల ఉంది. చీకటి అంటే అర్థం ఏంటి? ఎటు వెళ్ళలేని పరిస్థితి, ముందుకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. నీ జీవితం నీ కుటుంబం అట్లా ఉన్నాయేమో. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, నా కుటుంబాన్ని ఎలా తీసుకెళ్ళాలి, లేక నేనేమవ్వాలి, నా స్థితి ఏమవ్వాలి, రేపేమైంది, వచ్చే సంవత్సరం ఎలా ఉండాలి, ఇప్పుడు ఏంటి నా కుటుంబం ఏంటి, నాకున్న ఆర్థిక స్థితి ఏంటి, నాకున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఏంటి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితులు అంటే నువ్వు అంధకార స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కాంతి నీకు అనుగ్రహించబడింది. ఆమె ఆ అంధకారంలో దేవుని కాంతి వచ్చి నీకు సరైన మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 5వ విషయం ఏంటంటే నువ్వు బరుటి సుఖముగా నిద్రించదు. ఎంత మంచి ఆలోచన! నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోగానే ప్రశాంతంగా నిద్ర వస్తుందంటే నువ్వు సుఖంగా ఉన్నట్టే. ఎప్పుడు పడుకొని సుఖంగా నిద్రిస్తావంటే నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎప్పుడు నీకు యుద్ధానికి అంటే నీకున్న సమస్యల నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరు సహాయం లేకపోయినా, ఒక్కడే ఉండాల్సి వచ్చినా, నీ కుటుంబాన్ని ఒక్కదాన్ని ఏడ్చాల్సి వచ్చినా, నువ్వు ఒక్కదానిగా కష్టపడుతున్నా కూడా, అసలు ఈ పరిస్థితిని ఎదిరించడానికి ఒక్కదానిగా ఉన్నా కూడా నువ్వు సురక్షితంగా పడుకుంటావన్న. అసలు చెప్పడానికి ఎంత మంచి ఆలోచన ఇది! ఎంత బాధలు ఉన్నా కూడా సురక్షితంగా పడుకుంటావు, ఎంత బలహీనతలు ఉన్నా సురక్షితంగా పడుకుంటావు, ఎంత భయం ఉన్నా కూడా సురక్షితంగా పడుకుంటావు, ఎన్ని అప్పులున్నా సురక్షితంగా పడుకుంటావు. ఎన్ని భయానకమైన సమయాలున్నా, ఎంతమంది నిన్ను పాడు చేయాలని చూస్తున్నా, కృంగదీయాలని చూస్తున్నా కూడా, నీ సొంత వాళ్ళే నీకు వెనకాల వెన్నుపోటు పడవాలని చూస్తున్నా కూడా నువ్వు సురక్షితంగా పడుకుంటావు. ఎప్పుడో తెలుసా? ఆ చివరి పడ్డావు తెలుసా? నీవే నన్ను సురక్షితంగా నివసించు. దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు ఎన్ని ఉన్నా కూడా దేవుడు నిన్ను సుఖమైన నిద్రను, సుఖమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.